హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అని ఈజీగా అయితే తెలుస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడైతే మనకి 7 కేటగిరీ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక స్కూల్ స్టూడెంట్స్ కేటగిరీ అయితే కనుక అంటే క్లాస్ 9 to 12 అయితే కనుక ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎలాగైతే వస్తుంది, ఇక్కడ అప్లై అవ్వని ఉంటే దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్ కూడా అలాగే అన్ని కూడాను సెపరేట్ బటన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మీరు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయన్నమాట. ఒకటైనా సైన్ ఇన్ బటన్, ఒకటైనా క్రియేట్ అకౌంట్ బటన్. మీరు ఆల్రెడీ కనుక క్రియేట్ అకౌంట్ చేసుకొని ఉంటే కనుక ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి. మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ నేమ్, మీకు మిడిల్ నేమ్ అనమాట యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా లాస్ట్ నేమ్ కూడా మీకు కాలంలో ఉపయోగించుకోవచ్చు, లేదంటే టిక్ ఆన్ చేస్తే అవసరం అయితే ఉండదు అనమాట. అంటే లాస్ట్ నేమ్ కనుక లేకపోతే ఈ టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అనమాట మినిమం ఒక 8 క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. పాస్వర్డ్ అనేది రెండు టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇంకా క్రియేట్ అకౌంట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏమవుతుందంటే మీకు ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది, వెరిఫై అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ అనేది మీకు ఈమెయిల్ ఐడికి వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేయాలి. తర్వాత కంటిన్యూ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ స్టెప్లో మీకు ఇలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా ప్లాట్ఫామ్ అని చెప్పేసి మీరు కనుక గతంలో ఈ యొక్క స్కాలర్షిప్స్కి తీసుకొని ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఉంటారనమాట. వాళ్ళకైతే ఈ యొక్క సెకండ్ బటన్ అనమాట. ప్లస్ మీరు ఇక 2025-26కి సంబంధించినటువంటి ఆశా స్కాలర్ అయ్యి ఉంటే కనుక మీరు ఇప్పుడు సంవత్సరం కనుక రెన్యువల్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి చేసుకోవాలి. అయితే ఇంకా ఇది మనకి అప్డేట్ అయితే కాలేదన్నమాట. కమింగ్ సూన్ అని ఇచ్చారు, అంటే మనకి త్వరలో అయితే ఇది మనకి ఎనబుల్ అయితే అవుతుంది. దీని మీద క్లిక్ చేసి మీరు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఎవరైతే ఈ సంవత్సరం 2026-27కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నారు వాళ్ళైతే ఇక్కడ స్టార్ట్ నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. స్కాలర్షిప్ డీటెయిల్స్, అలా పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, రిఫరెన్స్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడిషనల్ ఇదన్నమాట డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, వెరిఫై యువర్ డీటెయిల్స్, అలాగే డిక్లరేషన్ అనమాట, కన్సెంట్ ఇలాగైతే ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మనకి స్టెప్ 1 of 10 అనమాట. అంటే 10 స్టెప్స్ ఉన్నాయి మొత్తం. స్టెప్స్ 1 అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్కూల్ 9 to 12 క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక ఈ బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ అని డిగ్రీ చదువుతున్న వాళ్ళు అయితే సెకండ్ బటన్ తీసుకోవాలి. పీజీ అయితే ఇది తీసుకోవాలి. మెడికల్ ఎవరైనా ఉంటే మెడికల్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ వాళ్ళు ఈ 4th ట్యాబ్ అనమాట. ఐఐటి వాళ్ళు అయితే జేఈ అడ్వాన్స్డ్ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా ఐఐఎం క్యాట్కి సంబంధించిన వాళ్ళు ఇది తీసుకోవాలి. ఓవర్సీస్ వాళ్ళు ఇది తీసుకోవాలన్నమాట. సో స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఇది తీసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుందని చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, అక్కడ దాని మీద క్లిక్ చేయడంతో మనకు దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది అనమాట. ఆ ట్యాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది అని చూసుకోవచ్చు. మరి దీనికోసం సెపరేట్ వీడియో అయితే చేసామన్నమాట. మనం ఏ కేటగిరీకి సంబంధించి మనకి ఎంత స్కాలర్షిప్ ఇస్తారో, అలా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మన యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉండాలి, అవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట డీటెయిల్స్, ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ 7 కంటిన్యూ అయితే చేసుకోవాలి మనం. ప్లస్ ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ ఆధార్ కార్డు, లేదంటే కనుక దాని ప్రకారం అనమాట. చూసుకొని మొదట ఇయర్ ఉంటుంది, ఇయర్ అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఇలాగనమాట మీ యొక్క ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని తర్వాత డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్, ఇలాగైతే ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట, ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయం అనమాట. ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగనమాట. ఇలా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా వాట్సాప్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఈ కాలంలో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే మీకు కేటగిరీ ఏంటనే జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఇంకా ఆధార్ ఏదైనా ఉండదు, ఏ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగనమాట, ఏదైతే అదనమాట. సో ఇంకా నెక్స్ట్ అంతే ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెటికల్ లేకపోతే అనమాట. అలాగే పేరెంటల్ స్టేటస్ అనమాట.
అంటే మనకి బోత్ పేరెంట్స్ కనుక ఎలివ్, మీ యొక్క ఫాదర్ మదర్ ఉంటే కనుక ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్ మదర్ కనుక ఎలివ్ ఉంటే కనుక పై ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటే కనుక, అంటే మదర్ కానీ ఫాదర్ వారు ఒకటే ఉంటే కనుక ఈ 2 ఆప్షన్ తీసుకోవాలి. ఆర్ఫన్ అంటే కనుక తీసుకోవాలి, లేదంటే లాస్ట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్, మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మొత్తం మీద మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో సిబ్లింగ్స్ అనమాట, అన్నదమ్ములు అని అక్క చెల్లి మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 2 3 ఏంటి అనేది అనమాట. అపార్ ఐడి ఇఫ్ అవైలబుల్ ఉంటే కనుక చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ప్లస్ అపార్ అంటే ఏం లేదనమాట, 1 నేషన్ 1 స్టూడెంట్ కార్డ్ అనమాట. మీరు ఇక్కడ ఫ్రీగా అయితే దీంట్లో లాగిన్ అయిపోయి మీకు డీజీ లాకర్ ఉంటుంది అనమాట. డీజీ లాకర్ ద్వారా మీరు ఎంటర్ అయిపోతే మీకు ఈ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అనమాట. మీకు అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఈ కార్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఆధార్ కార్డ్ లాగా దీనికి కూడా ఒక 12 డిజిట్ నెంబర్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రీగా అయితే మీరు ఇది అనేది చేసుకోవచ్చు. ప్లస్ మీ దగ్గర కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఆప్షన్ అనమాట. ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ అయితే చేయొచ్చు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. దానికి ముందు సేవ్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే మనకి స్టెప్ 3 of 10 అనమాట. అంటే 3rd ట్యాబ్లో అయితే మనం ఉన్నాం. ఇక పర్మనెంట్ అడ్రస్ అనమాట. హౌస్ నెంబరు, స్ట్రీట్, లొకాలిటీ ఈ కాలంలో ఎంటర్ చేయాలి. ఫస్ట్ కాలంలో అనమాట. స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి అయితే అదే అనమాట. డిస్ట్రిక్ట్ అనమాట. సపోజ్ మీ కనుక ఆంధ్రప్రదేశ్ ఇస్తే దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. కొత్తవన్నీ వస్తున్నాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే సిటీ, టౌన్, విలేజ్ ఈ కాలంలో ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ అనమాట, 6 డిజిట్ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా కరస్పాండెన్స్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ ఆల్రెడీ చేసింది. ఇక్కడ మనం ఒకవేళ కనుక మనకి పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ డిఫరెంట్ అయితే కనుక ఈ టిక్ ఆఫ్ చేసేస్తే మన కాలమ్స్ అన్నీ వస్తాయి. ఈ కాలమ్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ నెక్స్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి అంతకుముందు ఎంటర్ చేసిన కాలమ్స్ కూడా మీరు ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడైతే స్కూల్ డీటెయిల్స్ అనమాట. కరెంట్ క్లాస్ గ్రేడ్, మీరు ప్రజెంట్ మీరు ఏం చదువుతున్నారు, 9th క్లాసా, 10th క్లాసా, అలాగే 11th క్లాసా, లేకపోతే 12th ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సపోజ్ 10th క్లాస్ అయితే ఇలాగ తీసుకోవాలన్నమాట. సో ఏంటంటే స్కూల్ స్టేట్, ఆ స్కూల్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి అనేది అనమాట. స్కూల్ టైప్ అనమాట, అంటే గవర్నమెంట్దా, ప్రైవేటా, గవర్నమెంట్ ఎయిడెడా, లేకపోతే కేంద్రీయ విద్యాలయ, లేకపోతే నవోదయాన, ఏదైతే అదే అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగనమాట. ప్రైవేట్ అయితే ప్రైవేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఆ స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే బోర్డు అనమాట, సిబిఎస్ఈనా, సిఐఎస్సిఎన్, లేకపోతే స్టేట్ బోర్డా, ఎన్ఐఓఎస్, లేకపోతే ఇంటర్నేషనల్లో ఇదా ఏంటనేది, అది క్యాంబ్రిడ్జా ఏంటనేది. సపోజ్ సిబిఎస్ఈ, సిబిఎస్ అని. ప్లస్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలన్నమాట. మీరు కనుక పైన 10th క్లాస్ ఇస్తే ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఆ 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ ఇంకా మన దగ్గర ఉండవు కాబట్టి అవన్నీ అవసరం లేదనమాట. ఫీజు ఎంత పే చేశారు అనేది మాత్రం తప్పనిసరిగా మెన్షన్ అయితే చేస్తారు. కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే పైన కనుక మీకు 10th ఇస్తే ఈ సంవత్సరం 10th, అదే 9th అంటే 9th, 8th అంటే 8th అనమాట. ఏదైతే అదనమాట. సరే 8th లేదు, 9th నుంచి 12th క్లాస్ వరకు అనమాట. సో మనకి 9th నుంచి 12th క్లాస్ ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళందరూ కూడాను ఆ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజు మీరు ఎంత పే చేశారనేది ఈ కాలంలో మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అది ఎప్పుడు అయిపోతుంది ఆ యొక్క ఇయర్. సపోజ్ 10th క్లాస్ అయితే మనకి 2027కి అయిపోతుంది కాబట్టి ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి, సపోజ్ మన పైన కనుక 10th ఇస్తే ఇక 9th వస్తుంది. సపోజ్ కనుక పైన కనుక మీరు ఇంటర్మీడియట్ ఇలా 12th ఇస్తే కనుక సంబంధించిన మనకి క్లాస్ 11 అనేది వస్తుంది, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే చూసుకుంటే మీరు కనుక ఇక్కడ 9th క్లాస్ కనుక ఇస్తే కింద మీకు 8th క్లాస్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఆ 8th క్లాస్ అనేది మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, గవర్నమెంట్, ప్రైవేట్ ఏంటనే స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలి. డిస్ట్రిక్ట్, ఆ స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది, ఇంకా బోర్డు అనమాట, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డా ఏంటి అనేది. ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ యొక్క గ్రేడ్ సిస్టమా, పర్సంటేజ్ ఏంటి, మార్క్స్ సిస్టమా ఏదైతే అదే అనమాట. సపోజ్ మార్క్స్ అయితే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. పర్సంటేజ్ని ఆటోమేటిక్గా వస్తుంది. అదే కనుక గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక గ్రేడ్ ఎంత వచ్చింది అనేది సపోజ్ ఇలాగా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ రాజు మనమే వేసుకోవాలన్నమాట. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగనమాట 2025, 24 ఏంటండి. సేవ్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ప్లస్ మన స్టెప్ 5లో ఏంటంటే మీ యొక్క పేరెంటల్ డీటెయిల్స్ అనమాట. సపోజ్ మీరు ఫాదర్ కనుక ఎంటర్ డీటెయిల్స్ చేయాలని ఫాదర్ సెలెక్ట్ చేసుకుని ఫాదర్స్ నేమ్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనమాట ఫాదర్ది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే క్లాస్ 5 ఉంది, 10th ఉంది, అసలు చదువుకోకపోతే కనుక నో ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఉండదన్నమాట. సో ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ ఆక్యుపేషన్ అనమాట, ఫాదర్ది అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ అనమాట. సో ఫార్మర్ అయితే ఫార్మర్, ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఫాదర్ లేదంటే మదర్ యొక్క పేరెంటల్ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఏదైనా సెకండ్ గార్డియన్ ఎవరైనా ఉంటే మీరు ఎంటర్ చేయాలనుకుంటే కనుక ఫాదర్ మదర్, పైన ఫాదర్ కింద మదర్ ఎంటర్ చేయాలని చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ప్లస్ ఇక్కడ స్టెప్ 6 అనమాట. ఈ 6లో ఏంటంటే రిఫరెన్సెస్ అనమాట. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరైనా ఒక స్కూల్ ఒక టీచర్ కానీ కనుక హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా మీ ఎంప్లాయీస్ ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ అలాంటి ఎవరైనా సరే బయట వాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క 2 రిఫరెన్సెస్ అయితే మనం ఇవ్వాలన్నమాట. సో ఏంటంటే ఫుల్ నేమ్, వాళ్ళ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్ అనమాట. క్లాస్ టీచరా, లేకపోతే సబ్జెక్ట్ టీచరా, ప్రొఫెసరా, లేకపోతే ప్రిన్సిపాలా, డీనా ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో లేనటువంటి ఆ యొక్క డెసిగ్నేషన్ ఏదైనా అదర్ తీసుకొని మనం మీకు వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ అనేది ఇక్కడ టీచరా ఏంటి అనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ రిఫరెన్స్ డీటెయిల్స్, అలాగే సెకండ్ రిఫరెన్స్ కూడా మనం ఇక్కడ వాళ్ళ యొక్క నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆ యొక్క రిలేషన్ మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ ఈ కాలంలో ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, ఆ యొక్క స్కాలర్షిప్ తీసుకునే దానికోసం అనమాట. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. ఒకవేళ కనుక స్టూడెంట్ నేమ్తో ఉంటే కనుక ఆ స్టూడెంట్, ఏదంటే పేరెంటల్ అయితే పేరెంట్ అనమాట. అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. అకౌంట్ అనేది ఎవరు పెడితే ఉంటే ఆ యొక్క నేమ్ అనమాట. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఎస్బీఐ ఏంటి అనేది అనమాట. అలాగే చూసుకుంటే బ్రాంచ్, మీకు ఆ యొక్క ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉన్నది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన అడిషనల్ డీటెయిల్స్ అనమాట. మీ గురించి కొంత అయితే రాసుకోవచ్చు అనమాట. హూ ఆర్ యూ, అలాగే యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యువర్ స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్, మీరు ఏదైనా అచీవ్మెంట్ చేస్తున్న మీ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్రీఫ్గా ఇక్కడ కొన్ని వర్డ్స్లో రాసి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ కాలంలో ఏంటంటే మీకు కనుక ఈ యొక్క స్కాలర్షిప్ వస్తే కనుక ఆ మనీని మీరు ఎలా యూజ్ చేస్తారు అనేది ఒక కాలం ఇచ్చారనమాట. మీరు ట్యూషన్ ఫీజు పే చేస్తారా, లేకపోతే హాస్టల్ ఫీజు పే చేస్తారా, బుక్స్ కొనుక్కుంటారా, లేకపోతే స్టేషనరీకి మీరు వెచ్చిస్తారా, లేకపోతే యూనిఫామ్కి మీరు ఆ యొక్క స్పెండ్ చేస్తారా అమౌంట్, లేకపోతే ఏదైనా వేరే ఎక్విప్మెంట్ డివైజెస్ కొనుక్కుంటారు, లేకపోతే ట్రావెల్కి యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే, అంటే మోర్ దెన్ 1 కూడా మనం చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కాలర్షిప్ డ్యూరింగ్ ద లాస్ట్ అకాడమిక్ ఇయర్, అంటే ప్రీవియస్ అకాడమిక్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మీరు ఏదైనా గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కనుక తీసుకొని ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుంటే కనుక అది ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. సో నో పెడితే కనుక అవసరమైతే ఉండదు అనమాట. తీసుకుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్, దీని గురించి మీకు ఎలా తెలిసింది ఈ యొక్క స్కాలర్షిప్స్ గురించి అనమాట. స్కూల్ కాలేజీ వాళ్ళు చెప్పారు, వెబ్సైట్ ద్వారా తెలిసిందే, లేకపోతే ఎలాగా తెలిసింది అనేది, అయితే సోషల్ మీడియానా ఏంటనేది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాట్ సపోర్ట్ వుడ్ బి మోస్ట్ బెనిఫిషియల్ టు, అంటే ప్లస్ మీరు ఇచ్చేటటువంటి అమౌంట్ కాకుండా మీకు అదర్గా ఏదైనా సపోర్ట్, అంటే కెరీర్ మెంటర్షిప్ కానీ, ఇంకా అకాడమిక్ గైడెన్స్ కానీ, ఇంకా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ, ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ, లీడర్షిప్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా కావాలనుకో, మీకు ఏదైనా దాంట్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ డివైస్ డి యూ ప్రైమర్లీ యూజ్ ఫర్ యువర్ స్టడీస్ అనమాట. అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా ఇక స్టడీస్ కోసం, ల్యాప్టాపా, లేకపోతే డెస్క్టాపా, ట్యాబ్లెటా, ఇంకా కూడాను ఏదైతే అదనమాట. సెలెక్ట్ అయితే సపోజ్ ట్యాబ్లెట్ అయితే ట్యాబ్లెట్ అలాగనమాట. లింక్డ్ఇన్ అకౌంట్ కనుక మీకు ఉంటే కనుక తన యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, లింక్ అనేది. ఇంకా ఫేస్బుక్ కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ట్విట్టర్ కానీ, ఎక్స్కి సంబంధించినటువంటి లింక్స్ ఏదైనా ఉంటే కనుక మీకు అకౌంట్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఈ ట్యాబ్లో ఏంటంటే మన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అని ఏమేమి అప్లోడ్ చేయాలని, మొదట ఏంటంటే ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్స్ అయితే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. బ్రౌజింగ్ చెప్పేసి ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అది వచ్చేసరికి మనకి జేపీజీ ఫార్మేట్లో ఉండొచ్చు, లేకపోతే పిఎన్జీలో ఉండొచ్చు, లేకపోతే పీడిఎఫ్ ఆల్సో మనకి ఎలిజిబుల్ అనమాట అప్లోడ్ చేసుకోవడానికి. 5 MB వరకు మన సైజుని అలవ్ అయితే చేస్తారనమాట.
సో మనకు కొంచెం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంచుకొని కొంచెం ఏంటంటే ఫేస్ అనేది క్లియర్ కనపడేలాగా మంచి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం బోత్ సైడ్, సపోజ్ మీరు కనుక పాన్ కార్డు కానీ లేకపోతే కనుక పాస్పోర్ట్ కానీ ఇంకా ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా అంటే ఆధార్ కాకుండా వేరే ఏదైనా సరే ఆ యొక్క డాక్యుమెంట్ రెండు వైపులా అంటే బోత్ సైడ్స్ ఒకటే జేపీజీ పీడిఎఫ్ ఏదైనా అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అనమాట ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అనమాట, అంటే ఈ యొక్క ప్రజెంట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం April 1 అలాగ తీసుకున్న తర్వాత April 1, 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే అవుతుంది. అలాగే బ్యాంక్ పాస్బుక్ అనమాట, మీరు ఏవైతే అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ పాస్బుక్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఫస్ట్ కాపీ ఉంటుంది కదా, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉండేటట్టుగా ఫస్ట్ కాపీ ఫోటో అన్నీ ఉంటాయి, IFSC కోడ్ బ్రాంచ్ అన్నీ, ఆ యొక్క స్కాన్ కాపీ ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకేంటంటే ఇక్కడ కొంతమంది ఆర్ఫన్స్ అయితే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ అయితే ఉండదు. వాళ్ళైతే కనుక ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు వీళ్ళు, డిక్లరేషన్ ఒక టెంప్లెట్ అనమాట, దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసి దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలండి. ఎవరైతే ఈ యొక్క ఆర్ఫన్స్ ఉన్నారో ఎటువంటి ఫ్యామిలీ ఇన్కమ్ లేని వాళ్ళకి అనమాట. మిగతా వాళ్ళకైతే జనరల్గా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క హౌస్ అంటే హోమ్ పిక్చర్ అనమాట, అంటే ఫ్రంట్ వ్యూ ఫస్ట్ అంటే మనకి మెయిన్ గేట్ వైపు నుంచి ఒక ఫోటో తీసుకొని అదైతే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఏ క్లియర్ ఫోటో ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ అనమాట, అంటే మన 5 MB వరకు అలా అయితే చేస్తారు. అలాగే చూసుకుంటే లేటెస్ట్ స్కూల్ ఫీజు రిసిప్ట్ అనమాట, మీరు ఏదైతే లేటెస్ట్గా ఫీజు పే చేశారో ఆ యొక్క ఫీజు రిసిప్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ అనమాట, అదేంటంటే మన బోనాఫైడ్ అవ్వచ్చు, లేకపోతే లెటర్ ఫ్రమ్ ద స్కూల్ నుంచి లేకపోతే కాలేజీ నుంచి. దాంతోపాటు ఏంటంటే అకాడమిక్ రికార్డ్స్ అనమాట, ఇక్కడ 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేకపోతే మీరు కనుక ఇప్పుడు 10th చదువుతూ ఉంటే కనుక 10th అయితే కనుక 9th క్లాస్, లేకపోతే ఇంటర్మీడియట్ అయితే 10th క్లాస్ అనమాట, ఏదైతే అదనమాట. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ యొక్క అకాడమిక్ రికార్డ్స్ ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనమాట, ఫీజు స్ట్రక్చర్ అనమాట, అంటే మీ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ కాపీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇస్తారు కదా, ఎంత ఫీజు పే చేయాలి, ఆ ఫీజులో కూడా స్ట్రక్చర్ అయితే ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎంత ఏదైనా అన్నీ కూడాను ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఫీజు అనేది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికేట్ OBC వాళ్ళు, అలాగే SC ST సంబంధించి PWD క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడైతే మనకి 9th స్టెప్ అనమాట, ఈమెయిల్ ఐడి అనేది మనం వెరిఫై అయితే చేసుకున్నాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే స్టార్టింగ్లో ఎంటర్ చేసామో అది వెరిఫై చేయాలి. అలాగే మీ యొక్క పేరెంటల్ ఒక మొబైల్ నెంబర్ కూడాను ఇక్కడ మనం వెరిఫై అయితే చేసుకోవాలి. OTP వస్తుంది, వెరిఫై చేస్తే వెరిఫై అనేది అయిపోతుంది అనమాట. ప్లస్ అలాగే ఆధార్ అనమాట, ఆధార్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలన్నమాట, అంటే KYC కూడా ఇక్కడ మనం చేసుకోవాలి, దాంతో అయితే అయిపోతుంది. ప్లస్ మనకి KYC అంటే ఆటోమేటిక్గా డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనాలి. ప్లస్ మనకి OTP వస్తుంది అనమాట, OTP ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ డిజిలాకర్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 6 digit పిన్ అయితే ఉంటుంది అనమాట, ఇక్కడ ఎంటర్ చేసి డన్ అంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఆధార్ కార్డు ఇంకేదైనా డాక్యుమెంట్స్ కనుక మీ డిజిలాకర్లో అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎలో అనాలన్నమాట, ఇక్కడ ఎలో అని బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్లస్ మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ లేకపోతే మీరైతే దానిని ఈజీగా అయితే దాన్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట, 10th స్టెప్ అనమాట. ఇక్కడ డిక్లరేషన్స్ అన్నీ ఉన్నాయి, ఈ 4 టిక్ ఆన్ చేసేసి ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే అయిపోతుంది అనమాట.